గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికలీ మనందరికీ తెలుసు, చాలామంది సినిమా వాళ్ళే కాదు, కామన్ ఆడియన్స్ కూడా అంటూ ఉంటారు సినిమా మా జీవితాన్ని మార్చిందని. అలాగే ఒక టీవీ గ్రామాన్ని మారిస్తే ఎలా ఉంటుంది అనేది తిమ్మరాజుపల్లి టీవీ సినిమా ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీరు ఒకవేళ 90s కిడ్స్ అయినా, ఇంకా ముందు పుట్టినా మీకు తెలుస్తుంది టీవీ ఎలా వచ్చింది, టీవీ ఉన్న ఇంటికున్న ఆ గొప్పతనం. అంటే ఒక సెలబ్రిటీ చుట్టూ ఎలా ఈగల్లా మనం చేరుతూ ఉంటామో, అలాగే టీవీ ఉన్న ఇళ్ళ చుట్టూ కూడా అలాగే చేరేవాళ్ళం అనమాట. సో ఆ కాన్సెప్ట్ మీద కొత్తగా 90s 80s ఆ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా అయితే రాబోతుంది అనమాట. అండ్ నార్మల్లీ మనం నాని గారిని చూసాం, ఆయన సెల్ఫ్ మేడ్ స్టార్గా ఎదుగుతూ చాలామంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం. ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారు కూడా అదే బాటలో వెళ్తూ సో కా ప్రొడక్షన్స్తో పాటు సుమైరా స్టూడియోస్ కలిసి ఈ సినిమాని అయితే నిర్మించారు. April 17th సినిమా రిలీజ్ అవ్వబోతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్మ్ టీం ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ బాగున్నారా? చాలా బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కొత్త వాళ్ళే అసలు. అంటే ఎవరికి వాళ్ళకి మేబీ ఆయన ఇండివిజువల్గా ఇన్ఫ్లుయెన్సర్గా ఆయనకు ఒక పేరు ఉంది, బట్ సినిమా వచ్చేసరికి ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే. ఆఫ్ స్క్రీన్ అంటలేదు నేను. ఆఫ్ స్క్రీన్ అంటే మీరు పాత మీరందరూ. బట్ సినిమాకి అసలు సినిమా గురించి ఏమీ తెలియని వాళ్ళు, సెట్స్ గురించి ఏమీ తెలియని వాళ్ళు అంటే మీరేనా? లేదండి. మీకు తెలుసా? నేను ఒక 1-2 ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ చేశాను. ఓకే. సో వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు, ఫ్రెష్ ఫేసెస్ అందరూ ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నారు అనమాట. బట్ మునిరాజు గారు మీ గురించి అంటే పాపం కిరణ్ అబ్బవరం గారు ఎంత చెప్తున్నారు. ఐ మీన్ పేరేంటంటే ముని రాజు. ముని అంటే సెయింట్, రాజు అంటే కింగ్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ట్రైట్ ఎక్కువ ఉంటుంది దీనిలో? అంటే సెట్స్లో నిజంగానే సెయింట్ లాగా ఒక చాలా శాంతంగా ఉన్నారా, రాజులాగా రూల్ చేశారా? సెకండా రాజు? రూలింగ్ పార్టీ అనమాట. కుప్పం నుంచి వచ్చారంట కదా? కింద కమెంట్స్ చూశాను, కుప్పం నుంచి మా ఓడొకడు డైరెక్ట్ అవుతున్నాడు. మాకు ఆనందం. అంటే ఊరైనా సరే కలిపేసుకుంటారు ఏదో చుట్టంలాగా. మా ఊరు నుంచి వచ్చాడు మా ఓడు, ఇంకా ఎదుగుతున్నాడంటే అది ప్రాంతీయ అభిమానం అని కాకుండా మనకు నచ్చిన వాళ్ళు బేసిక్గా ఒకటి ఎదుగుతున్నాడంటే కన్ఫర్మ్ అప్రిషియేషన్ ఉంటుంది. అట్ ద టైం వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అది బిలీవ్ చేస్తాను ఎవరైనా పని. ఇప్పుడు నేను ఇప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినట్టే, నేను ఇప్పుడు కుప్పం వెళ్తే నన్ను సెలబ్రిటీలా చూస్తారు. అది మాత్రం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫోన్ చేసి నాకు ఏంటంటే, చిన్న ఊళ్ళలో చిన్న గ్రామంలో 300-400 కూలి పని చేసుకుని ఫోన్ చేసి మా పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాం అంటే ఇంకా దానికన్నా మించిన ప్రౌడ్నెస్ నాకు. అమ్మ వాళ్ళకి రీచ్ అయింది కదా, అని తీసింది వాళ్ళ కోసమే కదా అన్నట్టు, అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే, నిహారిక గారు ఆవిడ ప్రొడక్షన్స్లో ఫస్ట్ సినిమా ఒకటి చేశారు, కమిటీ గుర్రాలు. అందులో కూడా ఫ్రెష్ ఫేసెస్. సినిమా కూడా ఐ మీన్ 90s 80s ఆ నాస్టాలజియా మళ్ళీ క్రియేట్ చేసింది. పాత రోజులు అందరికీ గుర్తొచ్చినాయి, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ. సో ఇప్పుడు మళ్ళీ కూడా ఇది నిజం చెప్పాలంటే కిరణ్ అబ్బవరం గారు బయట వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. అవునవును. సో ఇది కూడా 90s 80s జ్ఞాపకాలని మళ్ళీ ఏమైనా గుర్తు చేస్తుంది, పక్క ఆ కైండ్లో కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు? డ్యామ్స్ 100% కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఊర్లో ఒక టీవీ, దాని వెనకాల ఉన్న అనుభవాలు కన్ఫర్మ్గా ఉంటాయి. దాని జరిగే చిన్న ఎమోషన్స్ కనిపిస్తాయి ఉంటాయి. ఆ టీవీ చుట్టూ జరిగే ఎమోషన్ లాస్ట్లో నేను ఒక పాయింట్ ఒకటి చెప్పాలను. ఆ పాయింట్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఆ జ్ఞాపకాలు అంటున్నా ప్రతి ఊరిని టచ్ చేస్తుంది. అది మాత్రం నేను చెప్తాను. ప్రతి ఊరిలో ఒక టీవీ కథ అనేది ఒకటి ఉంటుంది. అది డిఫరెంట్ వేస్లలో ఉండొచ్చు, కానీ టీవీ అనేది అల్టిమేట్ ఎమోషన్గా ఉంటుంది. పక్కాగా ప్రతి ఊరిలో ప్రతి ఒక్క చిన్న కూలి పని చేసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు ఆ రోజు వెళ్ళి, అమ్మ మనం ఇలా ఉండేవాళ్ళం కదా, మనం ఒక టీవీ కోసం. అప్పుడు రెడ్ బస్సులు ఉండేవి టౌన్కి వెళ్ళాలంటే, చిన్న రెడ్ బస్సుల కోసం నైట్ ఒక అన్న ఫోన్ చేసాడు, ఒరే మేము అప్పుడు టీవీలు తేయాలంటే మా ఊరు అంటే మెయిన్ రోడ్ నుంచి ఊరికి 3.5 kilometers ఉండేది. అక్కడి నుంచి ఇక్కడ నడుచుకొని వస్తే 7:30కి మార్నింగ్ 7:30కి మళ్ళీ నైట్ 7:30కి ఒక బస్సు ఉండేది. జస్ట్ 7:30కి బస్సు వెళ్ళిపోయి నైట్ తీసుకొచ్చి నైట్ 7:30కి తీసుకొచ్చి అది మోసుకొని వచ్చేవాళ్ళం, నెత్తి మీద పెట్టి తీసుకొచ్చేవాళ్ళం. ఆ టీవీ ఎక్కడ పడిపోతుందో ముగ్గురు మళ్ళీ వాళ్ళకి అసలు ఎక్కడ పడిపోయేస్తారనేసి అట్లా ఉండేవాళ్ళం. నాకు తెలిసి చాలా మంచిగా ఉంటుంది. మేము ఎప్పుడు ఆ రోజు టీవీ కోసం ఎలా వెయిట్ చేస్తాం, ఈరోజు ఆ సినిమా కోసం అలా వెయిట్ చేస్తాం అన్న ఒక మాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నైస్. సో నేను 90s కిడ్గా నాకు గుర్తున్న అంటే కలర్ టీవీ ఒకటి వచ్చిందండి, BPL 2003 టైంలో. అప్పుడు నిజంగా 2003 వరల్డ్ కప్కి మొత్తం మా ఇంట్లో ఏదో థియేటర్లో ఉన్నంత జనం అనమాట. 20 members దాకా ఉన్నారు, కూర్చున్నారు. మా చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు యంగ్స్టర్స్ అందరూ. సో ఇప్పుడు నాకు నిజంగా టీవీ గురించి మాట్లాడితే అవన్నీ గుర్తొచ్చినాయి మెమరీస్.
ఇప్పుడు థియేటర్లో ఖాళీగా ఉంటున్న కొన్ని సందర్భాల్లో ఆ రోజుల్లో ఒక టీవీ ఉంటే థియేటర్ కంటే ఎక్కువ సందడి ఉండేది. అవును, అది బేసిక్ ఏంటంటే ఈ ఊర్లో అదే బేసిక్ ఏంటంటే లిరిక్స్ కూడా ఉంటుంది. తిమ్మరాజుపల్లికి థియేటర్ వచ్చిందనే ఫీలింగ్తో లిరిక్స్ కూడా రాపించామన్నమాట. ఆ ఊరికి ఆ టీవీ వస్తే ఒక థియేటర్ తరలి వచ్చినంత ఫీలింగ్లో ఉంటారు ఆ ఊరు వాళ్ళు. నేను చెప్తున్నా అదే ఫీలింగ్ April 17th మాత్రం అందరూ ఉంటారని నేను గట్టిగా నమ్ముతున్నా. దేవుడు కరుణిస్తే చాలా అనిపిస్తుంది. ఓకే. సో సాయితేజ్ గారు, సో బిహైండ్ ద కెమెరా నుంచి ఆన్ కెమెరా వచ్చారా? ఎలా ఇది అంటే ఇప్పుడు నాని గారు అలాగే వచ్చారు, అంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇలా వచ్చారు, టర్న్ అయ్యారు. మీది ఎలా జర్నీ ఎలా అయింది? అంటే బేసిక్గా హీరో అవ్వాలి, యాక్టర్ అవ్వాలనే అనుకున్నాను. సో ఇండస్ట్రీలోకి రావడానికి నాకు ఒక సినిమా అంటే పిచ్చి. సో నాకు ఒక వే కావాలి. సో చిన్నప్పటి నుంచి ఒక కెమెరా పట్ల ఒక చిన్న ఇష్టం ఉండే. సో దాని త్రూ అలా వచ్చి రైట్ టైం అలా అన్నీ అలా కుదిరే. ఓకే. సో ఎలాగో మనం చూపించేది కూడా కెమెరానే కాబట్టి ఒకసారి దాని మీద ఫస్ట్నే దాని లవ్లో పడేద్దాం అంటే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాం, మేకింగ్ ప్రాసెస్ అంతా ఏంటి, వాట్ ఈస్ వాట్. సో అసిస్టెంట్ కెమెరామెన్ కింద వచ్చారు. అవునండి. వచ్చి తర్వాత కెమెరా ముందుకు వచ్చారు. ఇలా ఆడిషన్స్ అవి చేసుకున్నాం. నెక్స్ట్ అన్న ఇలా ప్రొడక్షన్ ఓపెన్ చేస్తే ఇలా అయింది. సో ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత కానీ లేదంటే మీ ఊర్లో ఏమన్నా పోస్టర్స్లో కానీ ఇవి చూసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఫుల్ హ్యాపీ అండి. అంటే ఏమైపోతావు అనుకునే వాళ్ళు ఫుల్ హ్యాపీ. ఏమైపోతావు అనుకున్నాను, ఏదో అయిపోయావు ఆఖరికి, ఓకే మంచిది అన్నారా? అంటే యూఆర్ ఇన్ రైట్ హ్యాండ్స్ అన్నట్టు. కిరణ్ దగ్గర ఉన్నారు కదా, సో వాళ్ళు భయపడుతుండే. మా అమ్మ మొన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత ఓకే నీకు కొంచెం ఉన్నారా వాళ్ళు, మాకు కొంచెం ధైర్యంగా ఉంది ఇప్పుడు అని, అన్న ఉన్నాడు నాకు ధైర్యం ఉంది అని చెప్పి అన్నాను. సో ప్రమోషన్స్లో పంచి కొట్టుకుని స్టెప్లు వేసారు. ఇప్పుడు ఏంటి మరి మామూలుగా వచ్చారు ప్యాంట్ వేసుకుని? అప్పుడు ప్రెస్ మీట్ కదా కొంచెం అందరు ట్రెడిషనల్గా మమ్మల్ని మేము ప్రజెంట్ చేసుకోవాలి కదా ఫస్ట్ టైం, కొంచెం మా కథకి దగ్గరగా రూటెడ్గా పల్లెటూరు. సో ఎలాగో సమ్మరే కదా, ఇప్పుడు కూడా కట్టుకుని వస్తుంటే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. వాయిస్ థాట్స్ ఓకే సారీ క్యాజువల్గా మాట్లాడేస్తుంటా. సో ఓకే నైస్ అంటే నైస్. బట్ సాయితేజ్ అనే పేరు ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు ఏమన్నా ఇన్ ఫ్యూచర్ ఒకవేళ కొంచెం ముందుకు వెళ్ళిన ప్రాసెస్ లో ఆన్ స్క్రీన్ నేమ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి ఇలాంటి ఏమైనా ఆలోచనలు వచ్చినాయి, సజెషన్స్? ఎవరు ఏం రాలేదు, ఇంకా అర్లియర్ డేస్ లో ఉన్నారు కాబట్టి అప్పుడే అలాంటి థాట్స్ ఏమి రావు. సో వేద జలంధర్ కదా, ఏంటంటే పేరు కొంచెం ఇరిగ్గా ఉంది. జలంధర్ అనేది మా నాన్నగారి పేరు. సో నేను యాక్టర్ అయిదాం అనుకున్నప్పుడు దిస్ విల్ బి మై స్క్రీన్ నేమ్ అని అనుకున్నాను. సో అది సో మీకు అన్ని సెట్ అయినాయి. అలా ఈ అమ్మాయిలకే సెట్ అవుతాయి. ఎలా ఫాదర్ ఇంప్రెస్ అవుతారో పక్క. ఐ మీన్ ఇప్పుడు ఇలా పెట్టేసుకుని యూనిక్ నేమ్ ఒకటి కొట్టేసుకుని స్క్రీన్ నేమ్ మీద ఎవరు రారు, వేద జలంధర్ అని కొడితే ఈవిడ తప్ప ఎవరు రారు. గుర్తుపట్టాలి కదండి. బా ఏం తెలియదు మాకు జలంధర్ అంటే మాకు తెలియదు. అలాంటివి జలాంతర్గామి తెలుసు, సబ్మెరైన్ జలాంతర్గామి అంటారు తెలుగులో. నార్త్ లో ఊరు ఉంటుంది జలంధర్ అని. ఓకే ఓకే. జలంధరుడు అంటే శివుడు. ఓకే నాకు చాలా ఇష్టం. శివుడా? ఓకే నైస్. విత్ లార్డ్ శివ బ్లెస్సింగ్స్. బాగానే. ఏంటి మీకు ఇప్పుడు సినిమాకి వచ్చిన తర్వాత, ఐ మీన్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద రిలీజ్ అవుతుంది, ఫస్ట్ టైం మీ బొమ్మ చాలా మంది చూస్తారు. ఇప్పుడు ఏంటి మీ ఫస్ట్ ఆ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉంది? యాక్చువల్లీ ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడమే ఒక పాజిటివ్ నోట్ తోటి స్టార్ట్ అయిందండి. మా వర్క్షాప్ కానీ షూట్ కానీ పోస్ట్ అయినా ఇప్పుడు. సో వీ కుడ్ ఆల్రెడీ మాకు ఆల్రెడీ కనిపిస్తుంది మా ఫ్యూచర్. అంటే ఈ సినిమా రిజల్ట్ లేకపోతే రిసీవ్ చేసుకునే విధానం అయినా, అండ్ మీడియా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో వెరీ హ్యాపీ, ప్లెజెంట్, అంటే ప్యూరెస్ట్ హ్యాపీనెస్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా, నా లైఫ్లో ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నాను. సో వెరీ వెరీ హ్యాపీ. సినిమా 90s 80s బ్యాక్ డ్రాప్. మీరిద్దరూ నిజంగా ప్రమోషన్కి వచ్చింది 2020s లో వచ్చినట్టే వచ్చారు. మోడర్న్ డ్రెస్సుల్లో మీరు అలా వస్తారేమో అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. అంటే మేము ప్రమోషన్ కాంటెంట్ అంతా సేమ్ లుక్ లో చేస్తున్నాం కదా. మేము మామూలుగా ఎలా ఉంటాం, ఇప్పుడు మీరు ఇలా కనిపించాం అనుకోండి, మీరు ఎవరు అని అంటే బాగోదు కదా, మీరు యాక్టర్ కదా అని అంటే బాగుంటుంది. చాలా బాగా మేధస్సుందండి, విపరీతమైన మేధస్సుంది. బట్ అంటే ఒక మాట అన్నారు కిరణ్ అబ్బవరం గారు, చాలా నాకు ఉన్న తక్కువ బడ్జెట్లోనే ఇది అయ్యింది, పెద్ద ఎక్కువ బడ్జెట్ ఏం కాదని. బట్ 90s 80s బ్యాక్ డ్రాప్ అంటే మోర్ ఓవర్ ఆర్ట్ వర్క్ చాలా ఉండాలి. సో ఇలా తీసుకున్నప్పుడు తక్కువ బడ్జెట్లో అని అన్నారు, ఎలా అది? తక్కువ బడ్జెట్ మీన్స్ అంటే ఇంకోటి అంటే ప్రొవైడ్ చేసిన విధానం అంటే కంఫర్ట్, ఒక టెక్నీషియన్ కంఫర్ట్ జోన్. ఫిల్మ్ మేకింగ్ ఎక్కడ ఆర్ట్ వర్క్ కానీ ఇంకోటి అంటే ఎక్విప్మెంట్స్ కానీ ఇంకోటి మాకు ఏంటంటే క్యారవాన్లో అది దాని పరంగా అనుకోవచ్చు కానీ, బట్ సినిమాకి ఏం కావాలి అది అన్నీ ఇచ్చాడండి. అది సూపర్ హ్యాపీ. ఇప్పుడు వెనకాల మీరు సినిమా చూసారంటే మీరు
90స్కి వెళ్ళేసి ఆ తిమ్మరాజుపల్లి వరల్డ్లో ఎంజాయ్ చేస్తున్నారంటే మెయిన్ రీజన్ సుధీర్ బ్రో, ఆర్ట్ డైరెక్టర్. చాలా అక్కడ వెళ్ళి అక్కడే ఉన్నాము. ఆయన మేము ఈరోజు సీన్ చేస్తుంటే ఇంకా ఏమన్నా కావాలన్నా ఎలిమెంట్స్ ఏమన్నా పెట్టాలా, ఆ బ్యాక్గ్రౌండ్ తెలియాలంటే ఏమన్నా కావాలంటే రీసెర్చ్ అక్కడికి వెళ్ళి సర్చింగ్ చేసి లేదంటే కొన్ని ఇవన్నీ చాలా చేసాడు. అది కాకుండా ప్రీ వర్క్ బాగా చేసాం మేము. మాకు ఇదే కావాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది కావాలి అన్నప్పుడు అదే ఉంటేనే బెస్ట్. మనం అక్కడికి వెళ్ళి ఇంకోటి కావాలి అనేది కాకుండా ఇక్కడే డిసైడ్ అయిపోయినాం. ఈ ఎలిమెంట్స్ ఇక్కడ ఉండాలి, ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ ఎలిమెంట్స్ ఉండాలా, ఆ నీడ్సే వీటిలోనే ప్రయత్నించాం. అవి దొరికాయి హ్యాపీగా. కిరణ్ సార్ మాకు ఏం కావాలి ఎక్విప్మెంట్స్ పరంగా, మేకింగ్ పరంగా కానీ ఇంకోటి కానీ మాకు కావాల్సిన సినిమా పరంగా మంచి ఇచ్చాడు. కంఫర్ట్ జోన్ ఏంటంటే కంఫర్ట్ జోన్ ఏముంటాయండి, ఫుడ్ ఎక్కడైనా తిన్నా చెట్టు కింద అయినా కేరళ కింద అయినా ఒకటే విధంగా ఉంటుందని నేను ఫీల్ అవుతాను. ఒక మంచి చెట్టుకి మాకు అక్కడ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా, మంచి కొబ్బరి తోటలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, రాగి చెట్లు ఉన్నాయి, మంచి పెంకుటిల్లు ఉన్నాయి, మంచి కూర్చొని హ్యాపీగా భోజనాలు చేసుకొని హ్యాపీగా ఒక పిక్నిక్ వెళ్ళి సినిమా తీసుకొని వచ్చినట్టు అయిపోయింది మాకు. తేజ విహాన్ బ్రోతో ఒకసారి బ్రో ఏంటి కేసు ఇయ్యాలా మీదేమన్నా? ధోనిని కూడా తీసుకొచ్చి వాడేసుకుని ప్రమోషన్స్కి మరీ దారుణంగా. ధోని కూడా సినిమాకి వస్తున్నాడా? చెప్పాను వస్తాను. తలకే కూడా యాక్చువల్లీ వాళ్ళ ఫ్యాన్ బర్త్డే ఉంది. బర్త్డే నేను రానలేదు, తిమ్మరాజుపల్లి 17 రిలీజ్ ఉంది కదా, వెళ్ళి వస్తాను చెప్పి. ఫ్యాన్ బర్త్డేకి రాలేదు, మరి ధోని మీద నెగిటివ్ కమెంట్స్ వస్తాయేమో కదా. అంటే ప్రతి ఇయర్ వస్తుందండి ఫ్యాన్ బర్త్డే, తిమ్మరాజుపల్లి ఒకసారి చెప్పాల్సింది. ఫ్యాన్ కూడా తిమ్మరాజుపల్లి టీవీకి తీసుకొస్తాం, మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం, కేక్ కట్ చేసి వస్తాను చెప్పాడు. బట్ అసలు ఐ మీన్ ఓకే ఇన్ఫ్లుయెన్సర్గా ఇవన్నీ చేయడం ఓకే, కానీ వాళ్ళని ఏమి పెద్ద మాటలు మాట్లాడకుండా నేచురల్గా ఒక బ్యాడ్ వర్డ్ వాడకుండా నేచురల్గా మన క్లీన్ కామెడీ చేస్తారు. సో అందుకే నాకు చాలా మంది ఇష్టపడతారు. క్రికెట్ వీడియోస్ పెట్టన్నా అంటారు. ఈవెన్ ఆ స్లాంగ్ కూడా ఈవెన్ కోహ్లీ వీడియో కూడా లిప్ సింక్ ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది, చాలా మంది చేస్తున్నారు. ఫుల్ హిలేరియస్ గా నవ్వుతున్నారు అందరూ కింద కమెంట్స్ లో చూసుకుంటే. ఐ మీన్ జర్నీ బాగుంది ఇన్ఫ్లుయెన్సర్ గా. బట్ ఇంతకు ముందు యాక్టర్ అవ్వాలంటే నిజంగా 80s 90s కాబట్టి ఆ రోజుల్లో చూసుకుంటే చెన్నై వెళ్ళిపోయి బస్ ఎక్కి చెన్నై వెళ్ళిపోయి అక్కడ చాలా నానా కష్టాలు పడి ప్రతి స్టూడియో తిరిగి ఇన్ని కష్టాలు ఉండేవి. ఇప్పుడు మీ ఇంటి దాకా రోడ్ వేసినట్టు అయిపోయింది. మీరు ఒక వీడియో తీసి ఇన్ఫ్లుయెన్సర్ గా మారిన తర్వాత డైరెక్ట్ కాల్స్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ఆ వీడియో తీయాలి, ఆ క్రియేటివిటీ రావడానికి 2014 నుండి కష్టపడ్డాను. ఎడిటింగ్ నేర్చుకోవడం, 15 కవర్ సాంగ్ చేశా, స్పూఫుల్ చేశా. ఇవన్నీ నాలెడ్జ్ వల్లనే నాకు ఇక్కడ దాకా వచ్చాను. సో 12 years ఆల్మోస్ట్ 12 years నా జర్నీ ఈ సినిమాకి సంబంధించి. మగధీర సినిమా ఇన్స్పైర్ చేసింది. ఓకే, ఎందుకు అలా 100 మంది విజువల్స్ అవి చూసి. అప్పుడు నాకు గ్రాఫిక్స్ అంత తెలీదు, నేను అప్పుడు 7th క్లాస్. మగధీర సినిమా చూసి ఆ విజువల్స్కి ఇది నా అప్పుడు క్రియేటివిటీ పెరిగిపోయింది నాకు. సో అప్పుడు ఇంకా అలా జర్నీ సాగింది. షాక్ కూడా, అది కూడా విఎఫ్ఎక్సే కదా, నాకు తెలియదు అండి. ఏమైనా కొట్టింది అప్పట్లో షాక్? అట్టానికి తెలుసు కానీ ఆ బ్రిడ్జ్ కానీ అవంతా నాకు రియల్ అనిపించింది అప్పట్లో. ఆ గ్రాఫిక్స్ అని తెలియదు కాబట్టి. రామ్ చరణ్ గారిని కూడా కలిసాను 2023లో. అది ప్రౌడ్ మూమెంట్. సో ఆ మగధీర సినిమాలో షాక్ కొట్టినట్టు ఫస్ట్ సెట్స్ లో వచ్చి ఫస్ట్ షాట్ వేసినప్పుడు ఏమన్నా షాక్ కొట్టిందా? యాక్షన్ షాట్ లోపల వైబ్రేషన్ వస్తుంది కదా, బాడీ అంతా షివరింగ్ అయిందా? నైట్ 3 గంటల కాడ మాది షాట్. కిరణ్ ఊరు పక్కనే ఎస్ఆర్ కళ్యాణ్ మాది విలన్ క్యారెక్టర్ నాది. డైలాగ్ బాగా 10 సార్లు 20 సార్లు ప్రాక్టీస్ అయినాను. చుట్టూ 100 మంది ఉన్నారు. యాక్షన్ అన్నారు ఏమో, కాళ్ళు వనక్తేనే డైలాగ్ వస్తుంది. కాళ్ళు క్లోజ్అప్ లేదు, ఫస్ట్ క్లోజ్అప్ షాట్ కాబట్టి బాగా సర్వే. ఓకే, డన్ డన్, సూపర్ నైస్. సో బేసికల్లీ ఇలాగా వచ్చినప్పుడు మన వాళ్ళందరూ ఇప్పుడు ఆడియన్స్ కూడా డిటెక్టివ్స్ లా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎక్కడన్నా ఏదైనా దొరుకుద్దా, వెనకాల మొబైల్ టవర్ కనిపిస్తుందా, ఏదో ఒకటి, లేదంటే టెక్నాలజీ ఏదన్నా సంథింగ్ కొత్తది వాడేస్తారా ఆ టైం పీరియడ్లో కాకుండా, ఇలా వెతుకుతూ ఉంటారు. మీకు డీకోడింగ్ వీడియోస్ అని పెడతా ఉంటారు. మీరు మరి ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నారా? క్లీన్ జాగ్రత్తలు తీసుకున్నాం. ఎక్కడెక్కడ టవర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ బై మిస్టేక్ ఎక్కడ ఇప్పుడు బేసిక్గా ఏంటంటే చిన్న చిన్న టవర్లు ఎక్కడో లాంగ్లో కనిపిస్తాయి. అసలు మన ఒక ఫ్రేమ్ ఇలా కన్నురెప్ప మూసి తెలిసేలోపు వెళ్ళిపోయే ఫ్రేమ్లు కూడా కొన్ని ఉంటాయి. అక్కడ కూడా మేము జాగ్రత్తలు తీసుకున్నాం. ఎందుకంటే జస్ట్ ఎక్కడైనా ఇదే డీకోడ్ చేసి ఎక్కడ మీమ్స్ లాగా వేస్తారేమైనా భయం. ఎందుకంటే మీమ్స్ కంటెంట్ కాకూడదు అనేసి మొత్తం ఎక్కడన్నా కూడా దాంతమైన క్లీన్గా చిన్న ఆ వరల్డ్ 1996 అనే బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న స్టోరీ కాబట్టి అప్పుడు ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, అప్పుడు ఎలాంటివి ఉన్నాయి, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. అప్పుడు ఎలాంటి సినిమాలు వచ్చాయి, ఎలాంటి పోస్టర్లు ఉండేవి, అప్పుడు
ఎలాంటి అప్పుడు సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండేది, ఇలాంటి జాగ్రత్తలు, వెనకాల బ్యాక్గ్రౌండ్ అవన్నీ క్లీన్గా చూసుకున్నాం అన్నమాట. యాక్చువల్లీ టీజర్ ఫస్ట్ గ్లిమ్స్ ఇలా ఉంటుంది ప్రాసెస్. మీరు పాటల సందడి మొదలు పెట్టారు, అవునవును. తిమ్మరాజుపల్లి టీవీ పాటల సందడి అని. అది బేసిక్గా ఎందుకంటే క్యారెక్టర్లు అర్థం కావడానికి. బేసిక్గా వరల్డ్లో క్యారెక్టర్లు అన్నీ ఉన్నాయి, చాలా క్యారెక్టర్లు ఉన్నాయి కదా. అది కాకుండా హీరో హీరోయిన్ కూడా క్యారెక్టర్లు కొత్త ఫేసెస్ కదా. కొద్దిగా జనాలు పాట వినడానికి చాలా, ఇప్పుడు పాట ఏంటి ఒకసారి హెడ్ ఫోన్స్ పెట్టుకుని మంచిగా విని వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, మ్యూజిక్ అన్నీ, విజువల్స్ అన్నీ బాగుంటాయి. తెలియకుండా అట్రాక్ట్నెస్ కొద్దిగా ఉంటుంది కదా, భలే చేశారు వీళ్ళిద్దరు అనేది. ఇలాంటి దానికోసమే వాళ్ళ క్యారెక్టర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు అర్థం కావాలి, ఎంతమందికి అర్థమైతే అంతమందికి. వాటి కోసం కిరణ్ గారు చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అందుకే వీడియో సాంగ్స్ అన్ని అలా రిలీజ్ చేసుకొని వచ్చాం. దగ్గరలో ట్రైలర్ ఉంటుంది. ఓకే, నైస్. సో అండ్ మీ విషయం వస్తే, అంటే ఫస్ట్ సినిమా ఒక మంచి పీరియాడికల్ డ్రామా, ఇద్దరు అందంగా ఉన్నారు. ఏదో హీరోయిన్ అంటే పాటలకే పరిమితం అలాంటి క్యారెక్టర్ కాదు, తెలుస్తుంది క్లియర్లీ. సో చిన్ని సాంగ్ 1 million ప్లస్, ఇంకా మిగిలిన ఊరు సాంగ్ కానీ టీవీ సాంగ్ అన్నీ 1 million దాటడం. ఫస్ట్ టైం మీ లైఫ్లో 1 million దాటడం ఏంటి మీ సాంగ్స్ లహరి మ్యూజిక్లో ఏంటి? ఈ కైండ్ ఆఫ్ అంతా జరుగుతున్నప్పుడు ఏమనిపించింది? మీతో ఎవరన్నా, ఐ మీన్ దీని గురించి ఏమన్నా మీ హ్యాపీనెస్ ఎవరితోనో షేర్ చేసుకున్నారు? అంటే నేను మ్యాక్సిమం మా మదర్తో షేర్ చేసుకుంటానండి. అంటే నాకు ఇప్పటికి కూడా ఇదంతా చాలా సరియల్గా అనిపిస్తుంది. అంటే నాకు ఇంకా ఫస్ట్ టైం సైన్ చేసింది గుర్తుంది. నాకు ప్లే ఉన్న రోజు మా సార్ పిలిచి ఇట్లా కాంటాక్ట్ ఉందండి, సైన్ చేయాలి అది. ఆ రోజే కిరణ్ గారితో మాట్లాడాను. యాక్చువల్లీ ఆయన మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది అని మాట్లాడకుండా చాలా హ్యాపీగా ఉందండి మీరు సినిమా చేయడం అని అంటున్నారు. ఏంటి ఇలా కూడా మాట్లాడతారా స్టార్స్ అని అనుకున్నా. సో ఆ డే గుర్తుంది. మా ప్రాక్టీస్ చేసే ఆ టైం పీరియడ్, సినిమా అయిపోయింది, ఇప్పుడు వస్తుంది రిసీవింగ్, అంటే మేము ప్రమోషన్స్ చేస్తున్నాము, ఎవరెవరు ఎక్కడెక్కడ వాళ్ళు మెసేజెస్ చేస్తున్నారు, బాగుంది అక్క, రిలేటబుల్గా ఉంది అది ఇది అని. అండ్ 1 million ఇంకొక సాంగ్ సేమ్ రిసెప్షన్, చాలా బాగుంది, చాలా అన్రియల్గా అనిపిస్తుంది. బట్ ఫైనల్లీ వెరీ వెరీ హ్యాపీ. చాలా డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదండి. నేను ఒక సినిమాలో కనిపిస్తే చాలు అన్న థాట్తో వచ్చాను. బట్ ఇంత వైడ్ రేంజ్లో ఎక్స్పోజర్, అండ్ ఆల్ థ్యాంక్స్ టు కిరణ్ గారి ప్రొడక్షన్స్ అండ్ సుమేరా ప్రొడక్షన్స్ అండ్ మా తేజ గారు ఈజ్ కో ప్రొడ్యూసింగ్. అండ్ వీళ్ళిద్దరూ, మేము అసలు తేజ గారికి అయితే మేము ఎవరో కూడా తెలియదు, మమ్మల్ని ఒకసారి కూడా కలవలేదు. అండ్ మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఇట్లాంటి ప్లేస్లో కూర్చోబెట్టారు. ఈ ప్రాసెస్ కూడా, ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇదంతా, ఈ ప్రాసెస్ కూడా చాలా అన్రియల్గా ఉంది. హోపింగ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అని. అంటే మిగిలిన ఫ్రేమ్స్ నాకు అదంతా తెలియదు కానీ బేసికలీ ఈ ఒక్కరోజు ఇప్పుడు ఈ డ్రెస్లో నా ఫ్రేమ్లో మాత్రం కొంచెం సాయి పల్లవి గారి సిస్టర్లా ఉన్నారు. థ్యాంక్ యూ. అంటే ఎనీవన్ చూస్తారు కాబట్టి మెంబర్స్ ఎవరైనా జూమ్ చేసి వాళ్ళు కావాలంటే చెక్ చేయొచ్చు, కొంచెం అలాగే కనిపిస్తుంది. మొన్న ప్రెస్ మీట్లో విన్నాను. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ వెరీ హ్యూజ్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. సో మీ విషయానికి అంటే మనం నిజంగానే మీరు ఒక వారియర్ లాగా మొదలయ్యారు, కష్టపడదాం లేవదాం ముందుకు వద్దామని చెప్పి. ఎప్పుడైనా కష్టపడేవాడికి ఇలా ఈ జర్నీ ఇలా ఉండేవాడికి ఖచ్చితంగా లాస్ట్ ఒక మంచి సక్సెస్ వస్తుంది. మనకి ఎగ్జాంపుల్స్ అందరూ కనిపిస్తున్నారు కదా, చాలామంది ఉన్నారు. ఫెయిల్యూర్స్ మనకు తెలియదు కానీ సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకెవరు వీళ్ళందరిలో ఇన్స్పిరేషన్? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉన్నారండి. ఇప్పుడు నాకు చిన్నప్పుడు చిరంజీవి గారు, మనకు ఆయనకి ఎంత కష్టపడ్డాడు అనేది నాకు తెలియదు. నాకు చూసినప్పుడు హీరో ఆయన డాన్స్ వేసేవాడు, ఆయన ఇన్స్పిరేషన్తో సినిమా అనేది ఒక పిచ్చి స్టార్ట్ అయింది అనమాట. సో అలా సినిమాలు చూస్తూ ఇంకా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క, తర్వాత రవితేజ గారు ఇలా వచ్చి, సో ఇంకా దగ్గరగా చూసింది కిరణ్ అన్న. ఆయన పక్క నుండి ఇన్ని ఇయర్స్ ఆయనతో ఉండి చూసి, ఓకే అక్కడి వరకు హీరో అవ్వాలనే ఒక సంకల్పం ఒకటి ఉంటుంది కదా, నేను అవ్వాలి అనేది ఒకటి విల్ పవర్. సో అది తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మీకు తెలియదే ఉంది, ఇక్కడ చాలా ఇది ఉంటుంది. సో బిహైండ్ ద కెమెరా నుంచి, అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎంత కష్టం, బిహైండ్ ద కెమెరా నుంచి కెమెరా ముందుకు రావడం కూడా దానికి అంతే కష్టం ఉంటుంది. దూరం దగ్గరగానే కనిపిస్తుంది కానీ చాలా దూరం. సో ఒకటి ఏంటంటే ఇక్కడ టాస్క్ ఏంటంటే, నాకు ఇటు రావాలంటే ఇది వదిలేయాలి, ఇది వదిలేసేంత డేర్ స్టెప్ తీసుకోవాలి అంటే నాకు కొంచెం చాలా కష్టంగా ఉండేది కొన్ని సందర్భాల్లో. సో అన్నం దగ్గర నుంచి చూసి ఇలా కష్టపడాలి, ఆయన చేసే హార్డ్ వర్క్, ఆయన అన్నీ చూసి, సో ఓకే ఆడిషన్స్ చేస్తూ నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉండే. సో ఒకరోజు అన్న ప్రొడక్షన్ ఓపెన్ చేసాడు అనేసరికి నేను నిజంగానే అనుకోలేదు. ఆయనే వచ్చి ఆడిషన్ ఇవ్వు, ట్రై చేయి అన్నాడు. సో
ఇచ్చిన తర్వాత మునికి నచ్చి ముని ఇంకా తీసుకొని ఇలా అయింది. నైస్. సో ఫైనల్లీ మీరు కూడా ఆ బాధ్యతలు తీసుకున్నారు, ఎడిటర్, రైటర్ అన్ని బాధ్యతలు మీవే కదా. యాక్చువల్లీ ఎడిటింగ్ టేబుల్ మీద అంటే 2 టేబుల్స్ అంటారు నార్మల్లీ, రైటింగ్ టేబుల్, ఎడిటింగ్ టేబుల్. ఆ రెండింటి మధ్యన కరెక్ట్గా సింక్రనైజేషన్ ఉంటే ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది. 2 మీవే కాబట్టి డోకా లేదు, అంతేనా? డోకా అంటే ఏదైనా కానీ ఫస్ట్ ఒక డైరెక్టరే, ఎడిటరే, రైటరే, మూడిట్లకి డిఫరెన్స్ ఉంది. ఈ 3 కరెక్ట్ సింక్లో ఉండాలి ఎప్పుడన్నా. ఆ సింక్ కరెక్ట్ ఉందంటే సినిమా అల్టిమేట్ బాగుంటుంది. ఆ సింక్ నేను ఏదంటే చిన్నగా ఇప్పుడేమన్నా ఎంతైనా నా సినిమా నా ప్రేమ లవ్ అన్న టైంలో వచ్చినప్పుడు కిరణ్ గారు ఇట్లా అంటారు, ఏదో మిస్ అవుతుంది చూడు ఏమన్నా ఉందంటే అప్పుడు నేను రియలైజ్ అవుతా, ఓకే డన్ అనేసి. చాలా వరకు నేను అలాగనే ఎడిట్ అనేది అల్టిమేట్. నేను వేరే సినిమాలు కూడా చేసే ఎడిటింగ్, కానీ నా సినిమాని నేను ప్రేమతో ఎప్పుడు చూడలే. నేను ఎంత కష్టపడ్డాను అనేది పక్కకు పెడితే, ఎంత మంచిగా ఆర్టిస్టులు పర్ఫామ్ చేసేది ఇంపార్టెంట్. స్టోరీ ఫ్లో ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. స్టోరీ బాగుండాలి, ఫ్లో ఉండాలి. చిన్న సీన్స్ లేచిపోయినా, షార్ట్స్ లేచిపోయినా మనం ఫీల్ అవ్వకూడదు. హ్యాపీగా సినిమా చాలా బాగా వచ్చింది, కరెక్ట్గా 2 hours 4 minutes కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చింది, మంచిగా హ్యాపీ. అవుట్పుట్ చూసుకున్నాం, ఈ కొందుకు 100 సార్లు చూసింటాం. నాకైతే ప్రతిసారి చూసినా కొత్తగా ఉంది అనే ఫీలింగ్లోనే చూస్తున్నా ఇప్పటివరకు. అంటే ఒక డైరెక్టర్కి కాకుండా కానీ మంచిగా చూసిన ప్రతిసారి అమ్మ మంచి సినిమా తీసామరా అనే ప్రతిరోజు అలాగనే పడుకుంటాను. నేను డైలీ 4కి పడుకున్నా, 3కి పడుకున్నా, వర్క్లు చేసుకుని మంచి సినిమా తీసామరానే నేను ఆ కాన్ఫిడెన్స్తో పడుకుంటున్నా. ఆ 2 hours నిద్ర పడినా కూడా మంచి సినిమా తీసామని ప్రశాంతతో పడుకుంటా. ఐఎమ్ సో హ్యాపీ దట్. 3 yearsగా చూస్తున్నాను. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ చాలా టాలెంట్ ఉంది. త్వరలో తెలుస్తుంది మీకే. చాలా ఆ పోస్టర్లు అంతా కూడా భలే డిజైన్ చేయించాడు. ఈ పెయిడ్ ప్రమోషన్ కాదు, ఫ్రీ ప్రమోషన్, జెన్యూన్ ఎమోషన్ ఇది. చూస్తుంటాను. నేను చాలా వర్క్ నేర్చుకున్నా దగ్గర నుండి. చాలా టాలెంట్ ఉంది. అందరూ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. బట్ ఒక విషయం అడుగుతాను, అంటే కిరణ్ అబ్బవరం గారి లైఫ్ స్టోరీ గురించి. మనకి మహేష్ బాబు గారు తెలుసు, ఆయన పెళ్ళి అయిన తర్వాత నమ్రత గారి లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత పోకిరి వచ్చింది, బ్లాక్ బస్టర్. అప్పటి వరకు ప్రిన్స్ మహేష్ కాస్త ప్రాపర్ సూపర్ స్టార్గా కన్వర్ట్ అయ్యారు. ఇప్పుడు ఈయన విషయంలో కూడా సేమ్, ఎప్పుడైతే రహస్య గారు ఎంటర్ అయ్యారో ఏదో సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ అయింది, మొత్తం ఆయన సక్సెస్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు కిరణ్ అబ్బవరం గారి పేరు ఎలా అనిపించదు, ఇప్పుడైతే ఇండస్ట్రీకి దొరికిన వరం ఇలాంటి పదాలు అనిపిస్తున్నాయి, ఇలాంటి సెంటెన్స్లు. ఇంకోటి ఏంటంటే నేనేమన్నానంటే చాలా జెన్యూన్ పాజిటివ్ మేడం గారు, అందరు రానమ్మ అంటారు, అంటే చాలా పాజిటివ్. అసలు ఎప్పుడు వెళ్ళినా కూడా అలా స్మైల్తో మాట్లాడిస్తే తెలియకుండా ఒక పాజిటివ్. ఇప్పుడు మీరు ఎంతలో బాధలో ఉన్నా కూడా హాయ్ ముని అంటుంది. ఆ స్మైల్ అనేది మనం ఆ వర్క్ని పుష్ చేసేలా చేస్తుంది అనమాట. చాలా పాజిటివ్. మన ఏంటంటే బేసిక్ ఏంటంటే ఇంట్లో ఒక ఆడపిల్ల లక్ష్మీదేవి ఇలా ఒకటి ఉంటుంది కదా, ప్యూర్ దానికి కరెక్ట్గా యాప్ట్ అవుతుందని నేను ఏదైతే ఏంటంటే మనం ఒక పని చేసుకోవాలన్నా కూడా, ఇంకోటి అనుకోవాలన్నా కూడా ఆమెను చూసినట్టునే నాకు ఓకే అమ్మ, మనకు ఒక అమ్మ సపోర్ట్గా ఉంది అన్నట్టు హ్యాపీగా ఉంటుంది. నాకైతే ఆమె చాలా పాజిటివ్ హార్ట్ ఉంటుంది కదా. నేను ఏంటంటే ఆ పాజిటివ్ హార్ట్ కూడా కిరణ్ గారు, ఆయన కూడా చాలా పాజిటివ్గా ఉంటారు, హార్డ్ వర్క్ ఉంటుంది. ఆయన ఆ 2 అలా కలిసాయి కాబట్టి అలా అన్నీ మంచిగా వెళ్ళాయి నేను కోరుకుంటున్నా. ఇంకోటి కూడా సుమర్ స్టూడియోస్ గురించి కూడా చెప్పాలి. బేసిక్గా ఆయన యూఎస్లో ఉంటారు తేజ గారు. పాపం ఎప్పుడు మా పేర్స్ కూడా తెలియదు, నేను డైరెక్టర్ అని తెలియదు, వీళ్ళ ఆర్టిస్టులు అని తెలియదు, ఎవరు తెలియదు. కిరణ్ గారు వాళ్ళ కొలాబరేటర్ కూడా మనకు తెలియదు బేసిక్గా. కానీ ఆయన కూడా మంచిగా సపోర్ట్ చేశాడు, మంచిగా మాట్లాడతాడు, చేయండి మంచిగా హిట్ అవుతాను ఆయన కూడా సపోర్ట్ చేశాడు. ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో యాక్చువల్లీ పెద్దవాళ్ళు అనేవారు, అంటే ఒకవేళ అబ్బాయి ఏమైనా సరిగ్గా లేకపోతే పెళ్లి చేస్తే సెట్ అయిపోతాడు. స్టార్ అలైన్మెంట్, 2 స్టార్స్ యాడ్ అయితే బేసిక్గా ఇక్కడ అలా లేదు. బేసిక్గా ఒక పాజిటివ్ తోడైంది అంటున్నా. ఏంటంటే ఈయన కూడా పాజిటివే, అంటే చాలా జెన్యూన్ పర్సన్. అది ఇలా తోడైనప్పుడు ఏమైంది అంటే తెలియకుండా పుష్ ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు 100 మంది, ఇప్పుడు ఏంటంటే 100 మంది పాజిటివ్ అనుకొని ఒక 2-3 నెగిటివ్ అనుకున్నా కూడా ఆ 100 మందిలో 3 నెగిటివ్ కొట్టుకొని వెళ్ళిపోతుంది. నేను అది బిలీవ్ చేస్తా. అది వాళ్ళిద్దరూ ఆ పాజిటివ్నెస్ వల్లనే 100 మంది 100 రకాలుగా అనుకున్నా నేనేంటంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా బేసిక్గా ఇంతమంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేది, ఇది ఆఫీస్ మెయింటెనెన్స్ ఇవన్నీ. ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఆయన బాగుండాలని కోరుకుంటాం, మీరు అలాంటి వాళ్ళు ఎదగాలని కోరుకుంటారు. నెగిటివ్ చేసేవాళ్ళు నెగిటివ్ చేస్తుంటారు కానీ బట్ ఈ బ్లెస్సింగ్స్, ఈ పాజిటివ్స్ ఆయన్ని ఎప్పటికీ నెగిటివ్ చేయవని నేను బిలీవ్ చేస్తాను. సో బిఫోర్ ఎండింగ్ 1 minute
ఫట్ మని చెప్పాలి. ఆ. సో తిమ్మరాజ్ బల్ టీవీ కాబట్టి మీ లైఫ్లో మీరు ఫస్ట్ టైం టీవీలో చూసిన సినిమా ఏంటి, ఆ హీరో ఎవరు, ఆ సినిమాతో ఉన్న ఎమోషన్ ఏంటి? స్టార్ట్ విత్ విహాన్ బ్రోతో స్టార్ట్ చేద్దామా? సినిమా సార్ దిల్ సినిమా. నితిన్ గారు అయితే ఏంటి ఎమోషన్ ఏంటి అప్పుడు? ఎప్పటికీ ఆ సినిమాతో ఉన్న అనుబంధం ఏంటి? ఒక 30-40 సార్లు చూసుంటాను. 40 సార్లా? అది పక్కింట్లోకి వెళ్ళి DVD క్యాస్ట్ వేసుకొని చూస్తూ ఉంటాను. విలన్ని హీరో ఎదిరించడం అమ్మాయి కోసం ఇది అప్పుడు పెద్దగా తెలియదు, చూస్తానే ఉంటున్నాం కానీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టే సినిమా. నైస్. దిల్ ఉన్నాడు అయితే నువ్వు బ్రో. నేను స్కూల్ చదివేటప్పుడు ఊరికి అదే టీవీ యాస్టీస్కి ఈ సినిమాలో ఉన్నట్లే టీవీ తెచ్చేవాళ్ళు. అప్పుడు నాకు స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమా ఓకే ఓకే. దాంట్లో కొండపైన లో యాంగిల్ షాట్ ఉంటుంది. ఎన్టీఆర్ గారు ఆ ముగ్గురిని ఇలా తోస్తే అలా పడేది కదా, మేము ప్రయత్నించాం కొండపైకి ఎక్కి ఇలా దూకడం. మరీ పెద్ద కొండలు కాదు, ఇలా దూకాం. ఆ ఫైట్ని కొరియోగ్రాఫ్ చేసేలాగా చేసుకున్నాం. ఆ చేజింగ్ ఉంటుంది, నరకతా అనేది ఒకటి ఉంటుంది కదా, అది నాకు ఏంటంటే అది మేము డిస్కషన్ చిన్నపిల్లలు ఎక్కడైనా చిన్న ఏదైనా ఆటలాడుకునేటప్పుడు ఆ సినిమా గురించి డిస్కస్ చేయడం, అది నాకు చాలా స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చాలా మెమరీ. నేను ఫస్ట్ అదే చూసాను. సో కా ప్రొడక్షన్స్ లో డైరెక్టర్ నెంబర్ 1. అయ్యో అది బయట వాళ్ళ మీద. అవునవును. కా ప్రొడక్షన్లో నన్ను బేసిక్ ఏంటంటే ఒకటి చెప్పాలి, టైం తీసుకున్న వాళ్ళు అంటే కా ప్రొడక్షన్ నేను ఫస్ట్ డైరెక్టరే, బట్ నాకంటే ఎక్కువ టాలెంట్ వాళ్ళు ఉంటారు బేసిక్. ఎందుకంటే నేను సక్సెస్ అయినానంటే వాళ్ళకి ఛాన్స్ వచ్చిందనే ఫీలింగ్ అని కలుగుతా. అది నాకు బాధ్యత ఎక్కువైపోయింది. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా మంచిగా ఆడింది అంటే ఆయన ఇంకో 10 మందిని సహాయం చేసే ఒకటి ఉంటుంది. ఇంకో డేర్ చేయాలన్నా కూడా కొద్దిగా ఎవరైనా కానీ కొద్దిగా ఆలోచిస్తారు. ఆ బాధ్యత ఎక్కువైంది నాకు. అది నేను ఎప్పుడు కానీ నా అవకాశం వచ్చింది, నా వెనకాల ఉన్న అవకాశం పోగొట్టుకోకూడదు అనేది నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను. నాకన్నా టాలెంట్ ఉండొచ్చు, నాకన్నా మంచి కథ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని దానికోసం నేను నా కోసం ఎంత చేసినో కిరణ్ గారు నా వెనకాల నెక్స్ట్ వచ్చే జనరేషన్ కోసం కూడా నేను అంతే కష్టపడ్డానని చెప్తున్నాను. సో యాదవ్ గారు, అందరితో కలిసి చూసిన మెమరీ అయితే నాకు నాటకాలు తెలుసండి. మా ఊళ్ళో నాటకాలు వేసేవాళ్ళు. అందరితో కలిసి చూసింది అయితే నాటకాలు. కాకపోతే టీవీలో ఫస్ట్ చూసింది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా. మా ఫాదర్కి కూడా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. సో అది వచ్చినప్పుడు ఇంకా అది రూల్, ఇంకా కూర్చొని చూడాలి. సో అది చూసి నేను అదే అంటే ఆబ్వియస్లీ అది ఫిక్షనల్ స్టోరీ, అదే ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా ఉంటుంది. ఇంకా సినిమా అంటే ఇంకొక డిఫరెంట్ వరల్డ్. అలా చూస్తూ అది వెరీ స్ట్రాంగ్ మెమరీ. థియేటర్లో అంటే బాలు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, అంటే థియేటర్ అనేది ఒకటి ఉంటుంది అని నాకు ఊహ తెలిసిన తర్వాత ప్రాపర్గా ఓకే ఇలా ఉంటుంది అని తెలిసింది బాలు సినిమా. ఏది మానవా అంటే ఒకసారి కెమెరా మానవా మానవా. సో ఫైనల్లీ హీరో నాకు గుర్తుండి బాగా చూసిందంటే జానీ సినిమా. ఓకే, చాలా సార్లు రిపీటెడ్ టీవీలో చూసింది, అదొక్కటి గుర్తు బాగా. జానీ నైస్ నైస్. నేను అది చేయించుకున్నా మా పిన్నితో మిషన్ లో ఇక్కడ కర్చీఫ్ జానీ అని బ్యాండ్, హెయిర్ బ్యాండ్ కట్టుకొని తిరిగేవాడిని అప్పుడు. నైస్ నైస్. సో మీతో యాక్చువల్లీ ఆయనతో ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే 2 hours 4 minutes మీదే కాబట్టి, మీరే కనిపిస్తారు కాబట్టి. సో ఆయనది జస్ట్ ఒక పేరు పడద్దు అంటే బట్ అందుకని ఆయనతో ఎక్కువ మాట్లాడాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఎక్కువ డీకోడ్ చేయడానికి కూడా నేను అడగలేదు ఎవరు క్యారెక్టర్స్, ఎందుకంటే ఆ ఫ్రెష్ ఫీల్ మాకు ఖచ్చితంగా కలగాలని చెప్పి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.